ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీసీ మస్తీ. ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, సావిత్రి, జమున, ఎస్వి రంగారావు గారు ఇలా ఎందరో ఉద్దండులు చిత్ర పరిశ్రమని ఏలుతున్న కాలంలో తమకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని, గుర్తింపును ఏర్పరచుకున్న అరుదైన నటులలో సూరపనేని పెరుమాళ్లు గారు ఒకరు. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఆయన ఒక సాత్విక నటనా వైతాళికుడు. స్వర్ణయుగపు వెండితెరపై ఒక నిశ్శబ్ద నక్షత్రం. పెరుమాళ్ల గారి జీవితం ఒక అద్భుతమైన క్యాన్వాస్. ఆయన జీవితం కేవలం ఒక నటుడి ప్రయాణం మాత్రమే కాదు, అది నాటి మద్రాసు స్టూడియోల చుట్టూ తిరిగిన ఎందరో అజ్ఞాత కళాకారుల కన్నీటి గాథ, ఇంకా విజయగాథ కూడా. పౌరాణిక నాటకాల నుండి సాంఘిక చిత్రాల వైపు తెలుగు సినిమా అడుగులు వేస్తున్న తరుణంలో సాత్విక పాత్రలకు పెట్టింది పేరుగా ఆయన కీర్తి గడించారు. తండ్రిగా, నిస్సహాయుడైన వృద్ధుడిగా, బాధ్యత గల కుటుంబ పెద్దగా ఆయన పలికించిన భావోద్వేగాలు నేటి తరానికి ఒక నటనా పాఠ్య పుస్తకం అని చెప్పొచ్చు. ఈ రోజు ఈ వీడియోలో మనం ఆయన జననం, నాటకరంగ ప్రవేశం, మద్రాసు నగరంలో పడ్డ కష్టాలు, ఆయనకు దక్కిన అవకాశాలు, ఇంకా ఎన్టీ రామారావు గారు, ఏఎన్ఆర్ గారులతో ఆయనకున్న అనుబంధం, ఆయన వ్యక్తిగత జీవితం, ఆయన జీవితంలో ఉన్న వివాదాలు, ఇంకా ఆయన తుదిశ్వాస వరకు జరిగిన ప్రయాణాన్ని క్లియర్ గా తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్లో చాలా మంది సినీ ప్రముఖుల గురించిన వీడియోలు వస్తూనే ఉంటాయి. అవన్నీ మిస్ కాకుండా చూడాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. సూరపనేని గారి పూర్తి పేరు సూరపనేని లక్ష్మీ పెరుమాళ్లు. ఈయన 1915వ సంవత్సరం అక్టోబర్ 15న కృష్ణా జిల్లాలోని ఉంగుటూరు గ్రామంలో జన్మించారు. 20వ శతాబ్దం ప్రారంభం ఇంకా మధ్య భాగంలో కోస్తా జిల్లాలో నాటక రంగం ఒక మహా ఉప్పెనలా ఉండేది. ప్రతి పల్లెటూరిలో రాత్రి వేళల్లో హరికథలు, బుర్రకథలు, పౌరాణిక నాటకాలు ప్రదర్శించడం ఒక సామాజిక ఆచారం. పెరుమాళ్ల గారి బాల్యం ఇటువంటి కళాత్మక వాతావరణంలోనే గడిచింది. ఆయన చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు. స్వగ్రామంలో 5వ తరగతి వరకు చదువుకుని ఆ తర్వాత తన బావగారైన అట్లూరి భద్రయ్య గారి దగ్గరికి వెళ్లి వ్యవసాయం చేయటానికి రెడీ అయ్యారు. అయితే భద్రయ్య గారు వద్దని చెప్పి వారించి భజనా కీర్తనలను నేర్చుకోమని ఒక మాస్టర్ ని కూడా నియమించారు ఆయన కోసం. రాగతాళాలు తప్పకుండా ఉత్సవాల్లో భజనలు పాడేవారు పెరుమాళ్లు గారు. అలా చిన్నతనంలోనే నాటకం అన్నా, సంగీతం అన్నా ఆయనకు ఆసక్తి ఏర్పడింది. హిందీ నేర్చుకుని ట్యూషన్లు కూడా చెప్పేవారు ఆయన. గన్నవరం హై స్కూల్లో హిందీ టీచర్ గా కొంతకాలం పనిచేశారు. ఆ సమయంలోనే శ్రీరామ విలాస నాట్య మండలి వారు ప్రదర్శించిన హరిశ్చంద్ర నాటకం చూశారు ఆయన. దాంతో ఆయనకు కూడా నాటకాల్లో నటించాలనే కోరిక మొదలైంది. సూరపనేని సీతారామయ్య గారి సహాయంతో ఆ నాటక సమాజంలో చేరారు. నాటక రంగంలో నటుడుగా ఆయన ప్రయాణం ఎంతో కఠోర శ్రమతో కూడుకున్నదని చెప్పాలి. మైకులు సరిగా లేని ఆ రోజుల్లో వేలాది మంది ప్రేక్షకులకు గొంతు వినిపించేలా స్పష్టమైన ఉచ్చారణ, కంచులాంటి కంఠంతో పద్యాలు పాడటం ఆయన సాధన చేశారు. అయితే ఆయన స్వభావం చాలా సున్నితమైంది కాబట్టి రౌద్ర రస పాత్రల కంటే కరుణ రస, సాత్విక పాత్రల వైపు ఆయన ఎక్కువగా ఆకర్షితులయ్యారు. ఆ నాటకాల్లో ఆయన ప్రదర్శించిన సహజత్వం, కళ్లతో భావాలను పలికించే నేర్పు చుట్టుపక్కల గ్రామాల్లో ఆయనకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ఈ నాటకరంగ అనుభవమే ఆయన నటుడవ్వటానికి ఒక బలమైన పునాది వేసింది. మొదట్లో ఆయన అనేక నాటకాల్లో పాల్గొనేవారు. పెరుమాళ్లు గారికి ప్రారంభంలో ఆడవేషాలే ఎక్కువగా లభించాయి. సక్కుబాయి నాటకంలో సక్కుబాయిగా, హరిశ్చంద్రలో చంద్రమతిగా, రామదాసులో కమలగా, శ్రీకృష్ణ తులాభారావులో రుక్మిణిగా నటించారు ఆయన. ఈ నాటకాల్లో నటించినందుకు ఓ 25 రూపాయలు వచ్చేవి ఆ రోజుల్లో. ఆ డబ్బుతో నాటకాలకు కావలసిన విగ్గులు, దుస్తులు కొనుక్కునేవారు ఆయన. ప్రజానాట్య మండలిలో చేరి బుర్రకథలు చెప్పడం నేర్చుకున్నారు. కష్టజీవి అల్లూరి సీతారామరాజు, వీరేశలింగం జీవిత చరిత్ర, రైతు బిడ్డ ఇలా అనేక కథలను చెప్పడమే కాకుండా పాటలు కూడా పాడేవారు ఆయన. నాటకాల్లో మొదటి నుండి స్త్రీ పాత్రలు పోషించిన పెరుమాళ్లు గారికి సుంకర వాసిరెడ్డి గారు ప్రదర్శించే నాటకాల్లో కూడా ఆ పాత్రలే లభించాయి. ముందడుగు నాటకంలో ఈయన పోషించిన వృద్ధురాలు శాంతమ్మ పాత్ర ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది ఆయనకు. ఆ తర్వాత ఆయన అపనింద నాటకంలో నౌకరు పాత్ర పోషించారు. పెరుమాళ్లు గారు స్టేజ్ మీద పోషించిన తొలి మగవేషం ఇదే. ఆడవేషాలు పోషించడానికి అలవాటు పడిన పెరుమాళ్ల గారికి ఈ మగ పాత్ర పోషించడం కొంత ఇబ్బంది అయినా కృషి చేసి సాధించారు. మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ తర్వాత మా భూమి నాటకంలో ఒక మగవేషం పోషించారు. పెరుమాళ్లు గారు 1947లో బెజవాడలో జరిగిన ఆంధ్ర నాటక కళా పరిషత్తులో ప్రదర్శించిన ఈ మా భూమి నాటకంతో ఉత్తమ నటుడిగా అవార్డు కూడా అందుకున్నారు. అయితే ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం మా భూమి ఇంకా ముందడుగు అనే నాటక ప్రదర్శనలను నిషేధించింది. ఆ తర్వాత తన మిత్రుడు చదలవాడ కుటుంబరావు గారి సలహా మేరకు మద్రాసు బయలుదేరదాం అనుకున్నారు పెరుమాళ్లు గారు. నాటక రంగంలో
ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ఆనాటి కళాకారుల అంతిమ లక్ష్యం మాత్రం వెండితెరపై తమ ప్రతిభను చాటుకోవడమే. 1940ల చివరిలో ఇంకా 1950ల ప్రారంభంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు మద్రాసు మహానగరం కేంద్ర బిందువుగా ఉండేది. వాహిని, విజయ, ఏవిఎం ఇంకా సారథి వంటి ప్రతిష్టాత్మక స్టూడియోలు అక్కడే ఉండేవి. తన కళ్లల్లో ఎన్నో కలలు, గుండెల్లో ఎంతో ఆశతో పెరుమాళ్లు గారు తన ఊరు వదిలి మద్రాసు నగరానికి రైలెక్కారు. కానీ మద్రాసు నగరం పూలపాన్పు కాదు. అది ఎందరో కళాకారుల కన్నీళ్లతో తడిసిన ఇనుప కవచం. కోణంబక్కం, వడపలని వీధుల్లో అవకాశాల కోసం చెప్పులరిగేలా తిరిగే వేలాది మందిలో పెరుమాళ్లు గారు కూడా ఒకరుగా మారిపోయారు. ప్రారంభంలో ఆయన ఎదుర్కొన్న ఆర్థిక, మానసిక కష్టాలు వర్ణనాతీతం. కడుపు నిండా భోజనం లేని రోజులు, పడుకోవడానికి సరైన గది కూడా లేక స్టూడియోల ఆరు బయట లేదా మిత్రులతో కలిసి చిన్న గదుల్లో సర్దుకున్న రాత్రులు, ఇలా ఎన్నో ఉన్నాయి ఆయన జీవితంలో. నాటక రంగంలో గొప్ప నటుడిగా పేరున్నా సరే సినిమాల్లో అవకాశం దక్కాలంటే కేవలం ప్రతిభ ఉంటే సరిపోదు. అదృష్టం, సిఫారసులు ఇంకా దర్శకుల దృష్టిలో పడ్డం, ఇలా ఎన్నో అవసరం. ఉదయం నుండి సాయంత్రం వరకు స్టూడియో గేట్ల వద్ద నిలబడి ఒక చిన్న వేషం కోసం ఆయన ఎంతో నిరీక్షించారు. ఎవరైనా డైరెక్టర్ వస్తున్నారని తెలిస్తే వారి ముందు నిలబడి తన నటనను ప్రదర్శించడానికి సిద్ధపడేవారు. ఎన్నో అవమానాలు, తిరస్కారాలు కూడా ఎదురయ్యాయి. నీ ముఖానికి కెమెరా గ్లామర్ లేదు, నీ నటన నాటకాలకు సరిపోతుంది కానీ సినిమాకు కాదు, ఇలాంటి మాటలు ఆయనను ఎంతో బాధించాయి. కానీ ఆయనలోని సాత్విక లక్షణం, సహనం ఆయనను వెనక్కి తగ్గనివ్వలేదు. తనలోని లోపాలని సరిదిద్దుకుంటూ నాటక శైలిలోని అతిశయోక్తి నటనను తగ్గించుకొని సినిమాకు అవసరమైన సూక్ష్మమైన నటనను అలవరుచుకున్నారు. ఆయన మొట్టమొదటిసారిగా పెరుమాళ్లు గారు రాజరాజేశ్వరి సంస్థ నిర్మించే సౌదామిని చిత్రంలో బుర్రకథ చెప్పే వేషాన్ని పొందారు. ఆ తర్వాత జ్యోతి చిత్రంలో హీరోయిన్ వరలక్ష్మి గారికి తండ్రిగా నటించే అవకాశం వచ్చింది. ఆ చిత్ర రచయిత సుంకర సత్యనారాయణ గారి వల్ల ఆ వేషం వచ్చింది ఆయన. పెరుమాళ్లు గారి సుదీర్ఘ పోరాటానికి 1950ల ప్రారంభంలో ప్రతిఫలం లభించడం మొదలైంది. 1950లు ఇంకా 60ల్లో తెలుగు ప్రేక్షకులు ఉమ్మడి కుటుంబాల నేపథ్యంతో కూడిన కుటుంబ కథా చిత్రాలకు బ్రహ్మరథం పట్టి చూసేవారు. అటువంటి ఎన్నో ఆణిముత్యాల్లో పెరుమాళ్లు గారు కీలక పాత్రలు పోషిస్తూ వచ్చారు. ఆయన చలనచిత్ర నట ప్రస్థానం 1951లో మొదలైందని చెప్పొచ్చు. ప్రారంభంలో 1-2 సీన్లు ఉన్న చిన్న చిన్న వేషాలు ఆయనకు లభించాయి. అయితే ప్రతి చిన్న అవకాశాన్ని ఆయన ఒక యజ్ఞంలా భావించారు. ఆ చిన్న పాత్రలోనే ఆయన పలికించిన సహజత్వం ఆనాటి దర్శకుల దృష్టిని ఆకర్షించింది. సినిమాల్లో ఆయనకు సహాయం చేసిన ఇంకా అవకాశాలు ఇచ్చిన వ్యక్తుల్లో ఆనాటి ప్రసిద్ధ దర్శకులు తాతినేని ప్రకాశ్ రావు గారు, కెవి రెడ్డి గారు, ఏ భీమ్ సింగ్ వంటి వారు ముఖ్యులు. అలాగే సారథి స్టూడియోస్ లాంటి నిర్మాణ సంస్థలు క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఎంతో ప్రాధాన్యతలు ఇచ్చేవి. ముఖ్యంగా నిర్మాత వై రామకృష్ణ ప్రసాద్ గారు, సివిఆర్ ప్రసాద్ గారు పెరుమాళ్లు గారి నటనలో నిజాయితీని గుర్తించి తమ సంస్థలో నిర్మించే చిత్రాల్లో ఆయనకు స్థిరమైన అవకాశాలు కల్పించి ఆయన నట జీవితానికి గొప్ప ఊతం ఇచ్చారు. ఆ కాలంలో ఎస్వి రంగారావు గారు, గుమ్మడి గారు గంభీరమైన పాత్రలకు ఎంపికవుతుండగా నిస్సహాయత, దయ, కరుణ ఉట్టిపడే సాత్విక పాత్రలకు దర్శకుల తొలి ఎంపిక పెరుమాళ్లు గారే అయ్యేవారు. మద్రాసులో నాటకాలు ప్రదర్శించే రోజుల్లో ఆయన నాటకాలు చూసిన వారిలో దర్శకుడు తాపి చాణక్య గారు కూడా ఉన్నారు. తర్వాత చిన్న చిన్న సినిమాల్లో ఆయన పాత్రలు గమనించి ఆయన అంతా మనవాళ్లే చిత్రంలో పత్రికా సంపాదకుని పాత్ర ఇచ్చారు. ఈ పాత్ర పెరుమాళ్లు గారికి ఎంతో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత రోజులు మారాయి చిత్రంలో కోటయ్య పాత్ర పోషించే అవకాశం వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు వంటి ప్రముఖ హీరోకు తండ్రి వేషం అది. అందుకే మొదట భయపడ్డా ధైర్యం తెచ్చుకొని ఆ పాత్రను పోషించారు ఆయన. పెరుమాళ్లు గారు చిత్రం విడుదలయ్యాక తన పాత్ర గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవటానికి బెజవాడ వెళ్లారు. ఆయన్ని ఎవ్వరూ గుర్తుపట్టలేదు కదా. కోటయ్య పాత్రను పోషించిన నటుడు బాగా చేశాడని ఆయన పక్కనే ఉండి ప్రశంసిస్తూ ఉన్నారు. ఈ సినిమా హిట్ అయ్యి ఆయనకు ఎంతో మంచి పేరు తెచ్చినా కొత్తగా అవకాశాలేమీ రాలేదు. నిరాశతో ఇంటికి తిరిగి వెళ్లిపోదామని అనుకుంటున్న సమయంలో కొంతకాలం ఓపికతో ఎదురు చూడమని దర్శకుడు తాతినేని ప్రకాశరావు గారు సలహా ఇవ్వటంతో మద్రాసులోనే ఉన్నారు పెరుమాళ్లు గారు కొన్నాళ్లు. చివరకు ఆయన నిరీక్షణ ఫలించింది. జయం మనదే, చరణదాసి, ముద్దు బిడ్డ, దాంపత్యం, ఆడపెత్తనం, అక్క చెల్లెళ్ళు, పెద్దరికాలు, పరివర్తన వంటి చిత్రాల్లో నటించారు ఆయన. వీటిల్లోని పాత్రలన్నీ ఆయనకు చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా నటరత్న ఎన్టీఆర్ గారు నటించిన వరకట్నం చిత్రంలో చంద్రకళ గారికి తండ్రిగా నటించిన పాత్ర ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. అలాగే ప్రజానాయకుడు చిత్రంలో కోటేశ్వరరావు పాత్ర ఆయనకు ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టాయి. సూరపనేని పెరుమాళ్లు గారు దాదాపు 2 దశాబ్దాల పాటు తెలుగు ప్రేక్షకులను అలరించారు. జానపద, చారిత్రక ఇంకా సాంఘిక చిత్రాల్లో ఆయన వైవిధ్యమైన పాత్రలను పోషిస్తూ
వచ్చారు. 1956లో తాతినేని ప్రకాష్ రావు గారి దర్శకత్వంలో ఏ శంకర్ రెడ్డి నిర్మాణంలో వచ్చిన చరణదాసి చిత్రం తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక ముఖ్య ఘట్టం. ఈ చిత్రంలో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, సావిత్రి, అంజలిదేవి, ఎస్వి రంగారావు వంటి తారలు అందరూ కలిసి నటించారు. ఈ చిత్రంలో పెరుమాళ్ గారు అత్యంత కీలకమైన ఇంకా భావోద్వేగభరితమైన పాత్రను పోషించారు. అదే సంవత్సరం విడుదలైన మరో ఆణిముత్యం జయం మనదే సినిమా. ఈ చిత్రంలో ఎన్టీ రామారావు గారు, అంజలిదేవి గారు, గుమ్మడి, ఆర్ నాగేశ్వరరావు వంటి వారితో కలిసి పెరుమాళ్ గారు నటించారు. పెరుమాళ్ గారి నట ప్రస్థానంలో ఎప్పటికీ మర్చిపోలేనిది 1961 సెప్టెంబర్ 8న విడుదలైన కలసి ఉంటే కలదు సుఖం సినిమా. ఈ చిత్రంలో పెరుమాళ్ గారు సుందర రామయ్య అనే పాత్రను పోషించారు. ఇక వీడియో మొదట్లో ఎన్టీఆర్ గారికి, ఏఎన్ఆర్ గారికి పెరుమాళ్ గారితో ఉన్న అనుబంధం ఎలాంటిది అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఆ విషయాన్ని క్లియర్ గా తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు మన ఛానల్ కి హైప్ ఇవ్వండి ఫ్రెండ్స్. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు నందమూరి తారక రామారావు గారు ఇంకా అక్కినేని నాగేశ్వరరావు గారు రెండు కళ లాంటి వారు. ఈ ఇద్దరితో నటించడం, వారి మన్ననలు పొందటం ఆనాటి క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో ఎవరికైనా సరే ఒక గొప్ప సాఫల్యం. పెరుమాళ్ గారికి ఈ ఇద్దరు మహానటులతో విడదీయరాని వృత్తిపరమైన ఇంకా వ్యక్తిగతమైన అనుబంధం ఉంది. ఎన్టీ రామారావు గారు గంభీరమైన పౌరాణిక జానపద పాత్రలకు ప్రసిద్ధి. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలా డైనమిక్ గా ఉంటుంది. అటువంటి మహానటుడి ముందు నటించాలంటే చాలా మంది పడేవారు. కానీ పెరుమాళ్ గారు మాత్రం ఎన్టీఆర్ కు తండ్రిగా, సలహాదారుడిగా ఎన్నో చిత్రాల్లో నటించారు. షూటింగ్ విరామ సమయాల్లో ఎన్టీఆర్ గారు పెరుమాళ్ గారి నాటకరంగ అనుభవాలను ఎంతో గౌరవంతో అడిగి తెలుసుకునేవారట. ఇక అక్కినేని నాగేశ్వరరావు గారి విషయానికి వస్తే ఏఎన్ఆర్ గారు సామాజిక, కుటుంబ కథా చిత్రాలకు, ముఖ్యంగా విషాద, శృంగార పాత్రలకు పెట్టింది పేరు. ఏఎన్ఆర్ గారి సూక్ష్మమైన నటనకు, పెరుమాళ్ గారి సాత్విక నటనకు తెర మీద అద్భుతమైన సమన్వయం కుదిరేది. ఇద్దరు నాటకరంగం నేపథ్యం నుండి వచ్చిన వారే కావటం వల్ల వారి మధ్య మంచి వృత్తిపరమైన సాన్నిహిత్యం ఉండేది. ఇక ఇప్పుడు పెరుమాళ్ గారి చుట్టూ అలుముకున్న వివాదాల గురించి చెప్పుకుందాం. సినిమా పరిశ్రమ అనేది ఒక మాయాజాలం. ఇక్కడ ప్రతిభతో పాటు సిఫార్సులు, వర్గ సమీకరణలు ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తాయి. పెరుమాళ్ గారు కొన్ని అద్భుతమైన పాత్రల కోసం ఎంపికై షూటింగ్ మొదలయ్యేసరికి ఆయా పాత్ర నుంచి తొలగించబడి ఆ స్థానంలో వేరే పలుకుబడి ఉన్న నటులు వచ్చి చేరిన సంఘటనలు అనేకం ఉన్నాయని అప్పటి సినీ విశ్లేషకులు చెబుతుంటారు. క్యారెక్టర్ ఆర్టిస్టుల పట్ల ఆ కాలపు స్టూడియో అధినేతలు చాలా కఠినంగా వ్యవహరించేవారు. పారితోషికం విషయంలో ఎంతో వివక్ష ఉండేది. తనకు దక్కిన పారితోషికం చాలా తక్కువని తెలిసినా తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యం లేదా ఆసక్తి ఆయనకు లేకపోయేది. దానికి కారణం ఆ వచ్చిన కొద్దిపాటి అవకాశం కూడా చేజారిపోతుందన్న భయం. కొన్నిసార్లు నిర్మాతలు ఇస్తామన్న డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టినా ఆయన మౌనంగా భరించేవారే తప్ప ఎప్పుడూ వాగ్వాదానికి దిగలేదు. ఈ మౌనమే ఆయన జీవితంలోని అతిపెద్ద వివాదం. షూటింగ్ పూర్తి కాగానే పార్టీలని, పేకాట క్లబ్బులకని వెళ్లకుండా నేరుగా ఇంటికి వెళ్లి పిల్లలతో సమయం గడిపే అత్యంత క్రమశిక్షణ గల నటులలో ఆయన ఒకరు. తాను పడ్డ ఆర్థిక కష్టాలు తన పిల్లలు పడకూడదని, వారికి అత్యున్నత స్థాయి విద్యను అందించాలని ఆయన నిరంతరం పరితపించేవారు. తన వ్యక్తిగత బాధలను, షూటింగ్ లో జరిగిన అవమానాలను ఏనాడు ఇంటి గుమ్మం దాటి లోపలికి తీసుకురాలేదు. పెరుమాళ్ గారి వ్యక్తిగత విషయానికి వస్తే ఆయన తన అక్క రాజారత్నం గారి కుమార్తె అనసూయను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు ఆడపిల్లలు, పెద్దమ్మాయి లక్ష్మీబాయి, చిన్నమ్మాయి ఇందిర. 1956లోనే పెద్దమ్మాయి లక్ష్మీబాయి వివాహం చేశారు పెరుమాళ్ గారు. అల్లుడి పేరు కాట్రగడ్డ విజయభాస్కర్ గారు. ఈయన ఆంధ్ర బ్యాంక్ లో ఉన్నత ఉద్యోగం చేస్తూ ఎన్నో సభల్లో తన వాక్చాతుర్యంతో ఆకట్టుకుని సభా సామ్రాట్ అనే బిరుదు పొందిన గొప్ప వ్యక్తి. 1961 సంవత్సరంలో చిన్నమ్మాయి అయిన ఇందిరకు వివాహం జరిపించారు. 1965-66 ప్రాంతంలో పెరుమాళ్ గారి భార్య అనసూయమ్మ గారికి క్యాన్సర్ వ్యాధి సోకింది. తాను షూటింగ్స్ చేసుకుంటూనే భార్యకు చికిత్స చేయిస్తూ ఆమెను కూడా చూసుకుంటూ ఉండేవారు. 1969లో ఆవిడ కన్నుమూశారు. అప్పటికే ఇద్దరి కూతుళ్లకు పెళ్లిళ్లు చేసేయటంతో భార్య మరణం తర్వాత పెరుమాళ్ గారిది ఒంటరి జీవితం అయిపోయింది. పొలం పనులు చూసుకోవటానికి ఉంగుటూరు వెళ్లిన పెరుమాళ్ గారు 1972 సంవత్సరం డిసెంబర్ 23న అక్కడే గుండెపోటుతో మరణించారు. అప్పటికి ఆయన వయసు కేవలం 57 సంవత్సరాలు మాత్రమే. పెరుమాళ్ గారు మరణించడానికి ఒక నెల రోజుల ముందు ఆయన నటించిన ప్రజానాయకుడు చిత్రం విడుదలైంది. పెరుమాళ్ గారు మరణించినాటికి నేను, నా దేశం, నిండు కుటుంబం చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. చరిత్ర ఎప్పుడు విజేతల గురించే మాట్లాడుకుంటుంది. ఎవరైతే వెలుగులో ఉంటారో వారి గురించే కీర్తిస్తుంది. కానీ ఒక గొప్ప సౌధం నిర్మించబడాలంటే భూమి లోపల కనబడని పునాదిరాళ్లు ఎన్నో ఉండాలి. తెలుగు
చలనచిత్ర చరిత్ర అనే మహాసౌధానికి ఇమాళ్ళు గారు ఒక అద్భుతమైన పునాది రాయి. ఆయన జీవితం ఆనాటి ఎందరో క్యారెక్టర్ ఆర్టిస్టుల కష్టాలకు కన్నీళ్లకు ఒక సజీవ సాక్ష్యం. జయం మనదే, చరణదాసి, కలిసి ఉంటే కలదు సుఖం వంటి చిత్రాల్లో ఆయన పోషించిన పాత్రలు కేవలం నటన కాదు, అవి ఆ కాలపు సమాజంలోని నిస్సహాయులైన తండ్రుల వృద్ధుల ఆక్రందనలకు అద్దం పట్టాయి. జననం నుండి మరణం వరకు ఆయన ఎదుర్కొన్న సవాళ్లు, మద్రాసు స్టూడియోలలో ఆయన పడ్డ ఆకలి బాధలు, ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లాంటి స్టార్ హీరోల ముందు ధీటుగా నిలబడి చూపించిన నటనా కౌశలం, ఇవన్నీ కూడా నేటి ఉజ్వల భవిష్యత్తును ఆశించే ప్రతి కళాకారుడికి గొప్ప స్ఫూర్తి పాఠాలు. వెండితెరపై ఆయన పలికించిన భావోద్వేగాలు, ఆయన సాత్విక నటన మాత్రం తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ సూరపనేని పెరుమాళ్లు గారి గురించిన వివరాలు. ఆయన నటించిన సినిమాల్లో మీకు ఏ సినిమా బాగా ఇష్టమో కమెంట్స్ లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.